ఒకానొకప్పుడు ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే పేద రైతు ఉండేవాడు. అతనికి ఒక చిన్న పొలం, ఒక పాక ఇల్లు తప్ప మరేమీ లేదు. రామయ్య చాలా కష్టపడి పనిచేసేవాడు. కానీ అతని కష్టానికి తగిన ఫలితం మాత్రం దక్కేది కాదు. ప్రతి సంవత్సరం ఏదో ఒక నష్టం వాటిల్లేది. ఒకసారి వర్షాలు లేక పంటలు ఎండిపోయేవి. మరోసారి తెగులు వచ్చి ఉన్న కాస్త పంటను నాశనం చేసేది. దాంతో రామయ్య ఎప్పుడూ ఏదో ఒక ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యేవాడు. రామయ్యకు లక్ష్మి అనే ఒక భార్య ఉండేది. ఆమె చాలా మంచిది, ఓర్పు కలది. ఎన్ని కష్టాలు వచ్చినా భర్తకు అండగా నిలిచేది. ఇద్దరు కలిసి కష్టసుఖాలను పంచుకుంటూ జీవితాన్ని వెళ్ళదీసేవారు. వారి పిల్లలు లేరు. ఆ బాధ వారిని ఎప్పుడూ వెంటాడుతూనే ఉండేది. కానీ వారు ఎప్పుడూ దైవాన్ని నిందించలేదు. తమ కర్మఫలం అనుకుంటూ మౌనంగా భరించేవారు. ఒకరోజు రామయ్య పొలం దున్నుతుండగా అతనికి ఒక వింత ఆకారం కనిపించింది. అది ఒక పెద్ద రాయిలా ఉంది, కానీ దానిపై చిత్రమైన మెరుపులు ఉన్నాయి. రామయ్య దగ్గరికి వెళ్ళి చూస్తే అది ఒక విగ్రహంలా ఉంది. ఆ విగ్రహం ఒక ఆవు ఆకారంలో ఉంది, కానీ దాని శరీరం బంగారు వర్ణంలో మెరిసిపోతుంది. దాని కళ్ళు ప్రకాశవంతమైన నీలమణుల్లా ఉన్నాయి. రామయ్య ఆ వింత విగ్రహాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. ఇంత అందమైన విగ్రహాన్ని అతను ఎప్పుడూ చూడలేదు. కొంతసేపు అలా చూసిన తర్వాత రామయ్య విగ్రహాన్ని ఇంటికి తీసుకువెళ్ళాలని అనుకున్నాడు. బరువుగా ఉన్నప్పటికీ ఎలాగోలా దాన్ని మోసుకుంటూ ఇంటికి చేరుకున్నాడు. లక్ష్మి ఆ బంగారు ఆవు విగ్రహాన్ని చూసి మరింత ఆశ్చర్యపోయింది. ఇదేమిటండి, ఇంత అందమైన ఆవు విగ్రహాన్ని ఎక్కడ తెచ్చారా అని అడిగింది. రామయ్య జరిగిన విషయం చెప్పాడు. పొలంలో దొరికింది లక్ష్మి, చూడడానికి చాలా వింతగా ఉంది కదా అన్నాడు. లక్ష్మి ఆ విగ్రహాన్ని జాగ్రత్తగా పరిశీలించింది. దాని మెరుపు, దాని కళ్ళలోని తేజస్సు ఆమెను ఆశ్చర్యానికి గురిచేశాయి. నాకు ఇది మామూలు విగ్రహంలా అనిపించలేదు, దీనికి ఏదో శక్తి ఉండవచ్చని ఆమె అన్నది. రామయ్య నవ్వి ఊరుకున్నాడు. వారికి దేవుళ్ళంటే భక్తి ఉంది, కానీ ఇలాంటి వాటిని అంతగా నమ్మేవారు కాదు. ఆ రోజు రాత్రి వారు భోజనం చేసి పడుకున్నారు. మరుసటి రోజు ఉదయం లక్ష్మి నిద్ర లేచి చూడగా వారికి ఒక పెద్ద ఆశ్చర్యం ఎదురైంది. రాత్రి వారు చూసిన బంగారు ఆవు విగ్రహం నిజమైన ఆవుగా మారి ఇంటి ముందు నిలబడి ఉంది. అది చూడడానికి చాలా తేజస్సుగా, ఆరోగ్యంగా ఉంది. దాని శరీరం బంగారు వర్ణంలో మెరిసిపోతూ ఉంటే దాని కళ్ళు మాత్రం మునుపట్ల నీలంగా ప్రకాశిస్తున్నాయి. లక్ష్మి భయంతో కేక వేయబోతుండగా రామయ్య ఆమె నోరు మూశాడు. ఇద్దరూ ఆశ్చర్యంగా ఆవును చూస్తూ ఉండిపోయారు. వారికి ఏం అర్థం కావడం లేదు. రాత్రి విగ్రహంగా ఉన్నది ఉదయానికి ఆవుగా ఎలా మారింది? కొంతసేపటికి రామయ్య ధైర్యం తెచ్చుకొని ఆ ఆవు దగ్గరికి వెళ్ళాడు. అది అతన్ని చూసి నెమ్మదిగా మువ్వింది. దాని కళ్ళల్లో ఎలాంటి భయం లేదు, బదులుగా ఒక విధమైన శాంతం కనిపించింది. ఇది నిజంగా మాయ అనే అయి ఉంటుంది, ఇది లక్ష్మణ్ భయంగా అన్నది. రామయ్య కూడా అదే నమ్మాడు. వారికి ఏం చేయాలో అర్థం కాలేదు. ఈ మాయ ఆవును ఏం చేయాలి? ఎవరికైనా చెప్పినా నమ్మరు కదా. అలా వారు ఆలోచిస్తుండగా ఆ మాయ ఆవు వారి ఇంటి లోపలికి నడిచి వచ్చింది. అది నేరుగా వారి ధాన్యం నిల్వ చేసే గదిలోకి వెళ్ళింది. అక్కడ ఉన్న ఖాళీ కుండలన్నీ చూసింది. తర్వాత రామయ్య లక్ష్మి వైపు తిరిగి ఒక ప్రత్యేకమైన చూపు చూసింది. వారికి దాని చూపు అర్థమైంది. బహుశా ఈ ఆవు వారికి సహాయం చేయాలనుకుంటుందేమో. రామయ్య నెమ్మదిగా ఒక కుండను ఆవు దగ్గరికి తీసుకెళ్లాడు. ఆశ్చర్యంగా ఆవు తన పొదుగు నుండి బంగారు నాణాలను కుండలోకి కురిపించింది. రామయ్య లక్ష్మి కళ్ళను నమ్మలేకపోయారు. వారి పేదరికం ఒక క్షణంలో మాయమైపోయింది. కుండ నిండా బంగారు నాణాలు నిండాయి. అప్పటి నుండి ఆ మాయ ఆవు ప్రతిరోజు వారి ధాన్యం గదిలోకి వెళ్ళి వారికి కావలసినంత బంగారం నాణాలను ఇచ్చేది. రామయ్య లక్ష్మి ఆనందానికి అవధులు లేవు. వారి కష్టాలు తీరిపోయాయి. వారికి ఇప్పుడు డబ్బు ఉంది, ఆహారం ఉంది, ఉండడానికి మంచి ఇల్లు కూడా కట్టుకున్నారు. కానీ ఈ ఆనందం ఎక్కువ కాలం నిలవలేదు. గ్రామంలో కొందరు దుర్మార్గులైన వ్యక్తులు రామయ్య ఇంట్లో ఉన్న సంపద గురించి తెలుసుకున్నారు. వారు ఎలాగైనా ఆ సంపదను తమ సొంతం చేసుకోవాలని కుట్ర పన్నారు. వారిలో సోమయ్య అనే ఒక దుష్టుడు ముందుండేవాడు. అతనికి ఎప్పుడూ ఇతరుల సొమ్ము మీద కన్ను ఉండేది. ఒకరోజు సోమయ్య తన అనుచరులతో కలిసి రామయ్య ఇంటికి దొంగతనానికి వచ్చాడు. వారు గోడ దిక్కి ఇంట్లోకి ప్రవేశించారు. ఇంట్లో ఎవరు లేని సమయం చూసి వారు ధాన్యం గది వైపు వెళ్ళారు. అక్కడ వారికి బంగారు నాణాలు నిల్వ చేసిన కుండలు కనిపించాయి. వారి ఆనందానికి హద్దులు లేవు. వారు ఆ కుండలను ఎత్తుకొని వెళ్ళబోతుండగా వారికి ఆ మాయావు కనిపించింది. అది వారిని కోపంగా చూస్తూ గట్టిగా మువ్వింది. ఆ అరుపుకు దొంగలు భయపడ్డారు.
కానీ సోమయ్య మాత్రం భయపడలేదు. అతనికి బంగారు నాణాల మీద ఉన్న అత్యాశ భయాన్ని జయించింది. సోమయ్య తన చేతిలో ఉన్న కర్రతో ఆవును కొట్టడానికి ప్రయత్నించాడు. అంతే ఆ మాయ ఆవు ఒక్కసారిగా తన అసలు రూపానికి మారిపోయింది. అది ఒక భయంకరమైన బంగారు వర్ణపు సింహంగా మారింది. దాని కళ్ళు నిప్పులు కురిపిస్తున్నాయి. దాని గర్జనకు ఆ దొంగలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. రామయ్య, లక్ష్మి ఇంటికి తిరిగి వచ్చి జరిగిన విషయం తెలుసుకున్నారు. వారు ఆ మాయ ఆవును కాపాడినందుకు కృతజ్ఞతలు తెలిపారు. కానీ ఆ సింహాన్ని చూసి వారు చాలా భయపడ్డారు. అంతలో ఆ సింహం మళ్ళీ తన ఆవు రూపానికి మారిపోయింది. తర్వాత అది రామయ్య, లక్ష్మి వైపు చూసి ఒక్కసారిగా మూవింది. దాని కళ్ళల్లో ఒక విధమైన బాధ కనిపించింది. తర్వాత అది నెమ్మదిగా ఇంటి నుండి బయటకు నడిచి వెళ్ళిపోయింది. రామయ్య, లక్ష్మి దాన్ని వెనుక పరిగెత్తారు. కానీ అది గ్రామం దాటి అడవిలోకి వెళ్ళిపోయింది. వారు ఎంత పిలిచినా అది తిరిగి రాలేదు. వారికి అర్థమైంది ఆ మాయ ఆవు వారి సహాయం కోసం కొంతకాలం మాత్రమే వచ్చిందని. వారి కష్టాలు తీరగానే అది వెళ్ళిపోయింది. రామయ్య, లక్ష్మి చాలా బాధపడ్డారు. కానీ వారు ఆ ఆవు ఇచ్చిన సంపత్తో సంతోషంగా జీవించారు. వారు తమ గ్రామంలో మంచి పేరు తెచ్చుకున్నారు. పేదలకు సహాయం చేస్తూ దాన ధర్మాలు చేస్తూ మంచి జీవితాన్ని గడిపారు. వీడియో చూసినందుకు ధన్యవాదాలు. వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి.